నది ఎర్రగా మారితే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఊహించారా? నీటి బదులు రక్తపు రంగులో కదులుతున్న అలలు, గాలి తాకితేనే భయం పుట్టే రంగు. ఇది కేవలం కథల్లోనూ సినిమాల్లోనూ చూసే దృశ్యం కాదు. బైబిల్లో ఒకప్పుడు నదులు రక్తంగా మారినట్టు రాసి ఉంది. అది భయంకర వ్యాధులకు సంకేతమని కూడా రాసి ఉంది. ఇప్పుడు ఆ దృశ్యం మళ్లీ కళ్ల ముందుకొచ్చిందండి. ఇజ్రాయెల్లోని గ్యాలీలీ సముద్రం ఒక్కసారిగా రక్తపు రంగులోకి మారిపోయింది. ఆ తీరానికి చేరిన వారు ఈ దృశ్యం చూసి స్తంభించిపోయారు. అలల లోపల ఎర్రటి కాంతి తలుకులు, నీటి మీద తేలుతున్న భయంకర వాతావరణం చూసిన వాళ్ల గుండెల్లో ఒకటే ప్రశ్న: ఇది సాధారణమా లేదా దేవుడు హెచ్చరికకు కనిపిస్తున్న సంకేతమా అని. మీరు నేనే దేవుణ్ణని తెలుసుకోవడానికి నేను ఈ నదిలోని నీటిని తాగుతాను, అది రక్తంలా మారుతుంది. ఇది బైబిల్లోని ఎక్సోడస్ చెప్తున్న వాక్యం. ఈ మాటలు చాలా కాలం క్రితం ఈజిప్ట్లో వినిపించాయి. అప్పుడు నదులు ఎర్రగా మారాయి, చేపలు చనిపోయాయి, నీరు విషమై ప్రజలు భయంతో వణికిపోయారు. అది దేవుని కోపానికి ఒక సంకేతంగా భావించారు. ఆయన తీర్పు వచ్చినప్పుడు ప్రకృతి కూడా మారిపోతుందనే గుర్తుగా, ఓ చరిత్రగా క్రైస్తవులు ఈ సంకేతాలను భావిస్తూ ఉంటారు. నాటి ఘటన భూమంతా భయంతో కప్పేసింది. ఇప్పుడు అదే భావన మళ్లీ మన ముందుకొచ్చింది. ఎందుకంటే పవిత్రమైన గ్యాలిలీ సముద్రం రక్తంగా మారిపోయింది. యేసు అద్భుతాలు చేసినా ఆయన నీటి మీద నడిచిన ప్రదేశమే ఈ సరస్సు. కానీ ఇప్పుడు ఆ నీరు ఎర్రటి అలలతో భయంకరంగా వెలుగుతోంది. ఈ దృశ్యం చూసిన వారిలో మాటలు రావడం లేదు. గుండెల్లో మాత్రం ఒకటే ప్రశ్న: